మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, సముద్రాన్ని దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వానరాలు కోట్ల మంది దాటేశారు. కానీ సముద్రం లోతు ఎంత అని అడిగితే చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎవరు చెప్పాలి? అద్భిర్వానర అలంఘిత భటై కింతత్ర గంభీరత. అద్భిర్లంఘిత వానర భటై. కోతుల చేత దాటబడింది సముద్రం, కోతులన్నీ దాటేశాయి. కానీ దాటిన కోతులు దాని మెజర్మెంట్ ఇంతండి ఇంత లోతండి అని చెప్పగలవా? చెప్పలేవు. ఎవరు చెప్తారు? ఆ పాతాళ పీవరతను జానాతి మంథాచల అంటారు. మందర పర్వతం ఉందే, ఆ మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచి చిలికారు కదండి. అందువల్ల సముద్రం లోతు ఎవరికి తెలుస్తుంది? మందర పర్వతానికి తెలుస్తుంది తప్ప. ఎందుకంటే మునిగి ఉంది కదా. పైన ఉండేటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుందండి? నడిచిన వాళ్ళకి, రాళ్ళ మీద వాళ్ళకి తెలియదండి లోతు. బాగా మునిగిన వాళ్ళకే తెలుస్తుంది. మనం కూడా వచ్చే సంవత్సరం నుంచి భాగవతంలో మునుగుదామా? బాగా మునుగుదాం, అందులో అవగాహిద్దాం. భాగవతం అలా వినాలని ఇప్పటి నుంచి అనుకుంటే చాలండి. నిన్న మీకు చెప్పాం, అలా వింటా అనుకుంటే కృష్ణ పరమాత్మ వాళ్ళందరి యొక్క శ్రవణ పుటాలలోకి వెళ్ళిపోతాటండి. చెవుల ద్వారా లోపలికి హృదయంలోకి సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభి శుశ్రూషుభి తత్క్షణాత్. శుశ్రూష అంటే శ్రోతుమిచ్చు, శుశ్రూష శ్రోతమిచ్చ, శుశ్రూష శ్రోతుం ఇచ్ఛ అంటే వినాలనే కోరిక. కోరుకుంటే చాలు, వినడం కాదు. శ్రోతుమిచ్చ శుశ్రూష, ఆ కోరికుంటే చాలు. కృష్ణుడు సద్య వెంటనే వచ్చి వాళ్ళ హృదయాల్లో అలా కూర్చుంటాడండి. ఎంత గొప్పతనం చూడండి. అందువల్ల ఇక్కడ కూడా సువర్ణ సుమన సుజ్ఞీయమున్, ఈ భాగవత గ్రంథాన్ని ఎవరు తెలుసుకోగలరండి? ఈ కల్పతరువుకేమో అందమైన పుష్పాలని చెప్పారు. ఇందులో ఉండే చమత్కారాలు, ఇందులో ఉండేటువంటి ఆ పదాల యొక్క లాలిత్యము, వీటన్నిటినీ తెలుసుకోవాలి అంటే ఎవరు తెలుసుకోగలుగుతారు? సుమన సుజ్ఞేయమున్, గొప్ప మనస్సు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే, జ్ఞానం కలిగిన వారు మాత్రమే తెలుసుకోగలుగుతారు తప్ప అందరూ తెలుసుకోలేరు. అలాంటి వాళ్ళకే. అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎవరు తెలుసుకోవాలండి ఈ భగవద్గీతని? ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. భక్తుడు కానివాడికి భగవద్గీత చెప్పకూడదు. భాగవతం కూడా అంతే. భక్తి లేని వాడికి నూరిపోద్దాం అనుకుంటే అది వాడికి విషయం అవుతుంది. ఎవరికి ప్రేమ ఉంటుందో వాడు మాత్రమే భాగవతాన్ని శ్రవణం చేయాలి. వాడే దీనికి అర్హుడు. వాడు మాత్రం ప్రేమ ఉంటేనే ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఇంత దూరం వచ్చి, ప్రేమ లేకపోతే ఇంత దూరం ఎవరు వస్తారండి? కరీంనగర్ ఊరు బయట రారు కదా. ఊరి నుంచి ఇంత దూరం వస్తున్నారంటే ఎంత మీకు దాని మీద, గ్రంథం మీద, దైవం మీద నిష్ట ఉంటే ఇక్కడికి వస్తారు. అందువల్ల జ్ఞానం కలిగినటువంటి మంచి మనస్సు కలిగిన పెద్దలు మాత్రమే దీన్ని తెలుసుకోగలుగుతారు. సువర్ణ సుమన సుజ్ఞేయం. ఏమంటే ఏముంటుందండి అంటే సుందరోజ్వల వృత్తంబు. ఆ వృత్తం అంటే ఆలవాలం చుట్టూతో ఉంటుంది కదండి. ఆ ఆలవాలం అంతా కూడా చాలా సుందరంగా ఉంటుందటండి. దీనికి ఉజ్వలమైనటువంటి కాంతులతో శోభిల్లుతూ ఉంటుందట. ఇక్కడ ఈ భాగవతం అనే గ్రంథము రెండిటికి చెప్తున్నారు. మరి ఈ చెట్టుకి ఫలాలు ఏమున్నాయండి? మహాఫలంబు. భాగవతం అనేది ఒక కల్పవృక్షంగా చెప్పుకుంటే ఆ కల్పవృక్షానికి మహాఫలం ఒకటి ఉందటండి. వాడు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తూ ఉంటుందట. అర్ధ కామ మోక్షాలు అంటారు కదా. అయితే మోక్షం తప్ప మిగతా 3 ఇస్తూ ఉంటుంది కల్పవృక్షం. మోక్షం ఇవ్వలేదండి. 3 ఫలాలంటే అర్థం కావాలా, డబ్బులు తీసుకో, కోరికలు ఏమైనా ఉన్నాయా తీసుకో, ఏది కావాలంటే అది. అలాగా అర్ధ ధర్మ కామాలు 3టిని తీరుస్తూ ఉంటుందట కల్పవృక్షం. కానీ ఈ భాగవతం అనేటువంటి గ్రంథరాజం ఇచ్చే ఫలం ఏమిటి? మహాఫలం అంటున్నారు. ఆ మహాఫలం అంటే ముక్తి. మిగతా 3టితో పాటు మోక్షాన్ని కూడా ఇచ్చేస్తుందండి. మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయన్. వ్యాసాల వాలం అంటే కింద పాదు పెడతారు కదా, చాలా విశాలంగా ఉంటుందండి. అక్కడ మనం చూస్తున్నాం కొన్ని చెట్ల దగ్గర విశాలమైన పాదు ఉంటుంది. అలాగా వ్యాసాల వాలం. ఆ వాలం అంటే
చుట్టూతా పెట్టేయండి పాదు. మరి భాగవతానికి గ్రంథరాజానికి పాదు ఏమిటండి అంటే వేదవ్యాసుడే, ఆయనే ఆలవాలమయ్యాడు అంటున్నాడు. అలాంటి భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై. భాగవతమే కల్పవృక్షం సద్విజులకి శ్రేయస్సును కలిగిస్తుంది. ద్విజ అంటే కల్పవృక్షం మీద ఉండేటువంటివి. చెట్టు వల్ల లాభాలు ఏమిటండి? అనేక పక్షులు నివసించడానికి ఆలవాలం అవుతుంది వృక్షం. పక్షులను కూడా ద్విజులు అంటారు. అంటారా అనరా? 2 జన్మలు కలిగి ఉంటుంది. మొట్టమొదటి గుడ్డుగా పుడుతుంది, తర్వాత గుడ్డు నుంచి పిండం వస్తుందన్నమాట పక్షి. అందువల్ల దాన్ని ద్విజ అంటారు. బ్రాహ్మణ్ణి కూడా ద్విజ అంటారు. కర్మనా జాయతే శూద్ర, జన్మనా జాయతే శూద్ర, జన్మ చేత వాడు శూద్రుడు అవుతాడట. కర్మనా జాయతే ద్విజ, కర్మ వల్ల వాడు ద్విజ అవుతాడట. అలాంటి ద్విజులకు శ్రేయస్సును కలిగిస్తుందా? ఇక్కడ ద్విజులంటే అర్థం అందరూ. మనందరం తెలియకుండానే ఈ లోకంలో పుట్టాం. ఎవరు తెలియకుండా? భగవంతుడు అంటే. ఆయన గురించి తెలియదు, కానీ మనందరం గర్భంలో ఉన్నప్పుడు అన్నీ తెలుస్తున్నాడు. ఆయన ఎవరో ఏమిటో అన్నీ తెలుస్తున్నాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ శఠ అనే వాయువుని ఆవరించేసి భగవంతుని మర్చిపోయేలా చేసేసింది. అప్పుడు మనకి దేవుడు అంటే ఏమిటో తెలియట్లే. అందుకే ఆ దేవుడు తెలియాలి. తెలిసిన తర్వాత మర్చిపోవటం అనేది ఇంక ఉండదుటండి. మన ఆళ్వార్లు పూర్వాచార్యులు అందరూ చెప్తూ ఉంటారు, అన్నునాన్ పిరందిలేన్ పిరందపిన్ మరందిలేన్ అంటారు. ఎప్పుడైతే నాకు భగవద్జ్ఞానం ఒకసారి కలిగిందో, కలిగిన తర్వాత నేను ఆయన్ని మర్చిపోలేదండి. మర్చిపోవడం జరగదు. ఆ కనెక్షన్ ఒకసారి కలవాలి. ఈయన నావాడు అనే భావన కలిగిన తర్వాత మర్చిపోతామా? కల్లో కూడా ఆయనే వస్తుంటాడు. వాళ్ళు ఎంత మహానుభావులో చూడండి. మరి మనకెందుకు రావట్లేదు? ఎంతమందికి తెలిసి నావాడు అనే భావన ఎంతమందికి తెలుసునండి? చేయత్రని భయపడుతున్నాం. తెలుసు కదా, మన గురువుగారు చెప్పారు కదా ఈయనే మన స్వామి అని. కానీ ఈయన మన స్వామి అని చెప్పినా ఎందుకు మనకి ఆయన మరుపులోకి వస్తున్నాడు అంటే ఆయన నాకు ఇచ్చేవాడు, ఇప్పించేవాడు అనుకుంటున్నాను తప్ప ఆయనే నావాడు అనుకోవట్ల. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ కోరిక ఈ కోరిక మనం విన్నపం చేసి అర్చన చేస్తున్నాం తప్ప ఆయన కోసం మనం అర్చన చేసేవాడు ఎవడూ లేడు. ఎవరో అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు, గుళ్ళోకి వెళ్ళి పూజ చేయిస్తుంటే ఎవరి పేరు మీద చేయాలండి అని అర్చకుడు అడిగితే దేవుడి పేరు మీదే చేయండి అంటుంటారు. ఆయన బాగుండాలని చేయండి అని. కానీ చాలా తక్కువ. ఎక్కువగా ఎవరైనా పూజ చేసేటప్పుడు తన గురించి అడుగుతూ ఉంటారు. చూడండి, ఒక పూజ నిజంగా జరిగితే మనిషిని ఎంత బాగా బాగు చేస్తుందో చూడండి. పూజ చేసే ముందు తన గోత్రనామాలు చెప్పుకుంటాడు. పూజ అయిపోయిన తర్వాత చివరిలో ఏం చెప్తాడు? లోకా సమస్తాః సుఖినో భవంతు. ఎంత అద్భుతం అండి. అంటే పూజ చేయడానికి వచ్చినప్పుడు వాడి మనస్సు ఇంతే ఉంది. ఆ తర్వాత వాడి మనస్సు పెరిగిపోయింది, పెద్దదైపోయింది, విశాలం అయిపోయింది. అలా చేస్తాడు పరంధాముడు. పర్వాలేదు, అలా మనస్సున్నారా, నన్ను అర్చించు అంటున్నాడు స్వామి. అలాంటి మనందరం కూడా మొట్టమొదట ఆయన తెలుసుకోవాలా. కానీ జన్మించాం. మనందరిది మొట్టమొదటి జన్మ యోని జన్మ అంటారు. అంటే తల్లి గర్భం నుంచి మనందరం పుట్టాం. అదొక జన్మ అయితే, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి సమాశ్రయణం అయిన తర్వాత మనందరికీ 2వ జన్మ వచ్చింది. దానికి ఏమని పిలుస్తారు? జ్ఞాన జన్మ. ఆయన్ని వరించాం, పరమాత్మని పాదాలు పట్టుకున్నాం, తండ్రి నువ్వు నావాడివి అన్నాం. అప్పుడు మంది 2వ జన్మ అయిందా లేదా? అప్పుడు మనం కూడా ద్విజులమైనా కాదా? అందుకే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ అనుగ్రహించడానికి భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై. సద్విజులు అంటే పరమ భాగవతోత్తములు. అలాంటి వారిని బాగు చేయడం కోసం ఈ లోకంలో వెలిసిందండి భాగవతం అనే గ్రంథము, భాగవతం అనే కల్పవృక్షము అని. చూడండి, ఒక శ్లోకం ఒక రకంగా చెట్టు గురించి చెప్తున్నారు, ఇంకోటి గ్రంథం గురించి. ఒకే పద్యంలో ఎన్ని భావజాలాలు పొందుపరిచి ఉంచారో. చాలా అద్భుతమైనటువంటి కవితా వైభవం అన్నమాట. అలాంటి వైభవంలో
ఆరంభంలోనే ఆయన అందంగా వర్ణించారు కృష్ణ పరమాత్మని స్తుతిస్తూ. కవులు ఎంత గొప్పవాళ్ళో చూడండి. నిన్న మనం విన్నాం, ఎప్పుడైనా సరే కవులు ఆరంభించేటప్పుడు ఏమి తాము చెప్తున్నామో ఆ చెప్పే విషయాన్ని మొట్టమొదటే వాళ్ళు తెలియజేస్తారు. అది కవుల యొక్క గొప్పతనం. వేదవ్యాసుడు అలాగే మంగళాచరణ శ్లోకం రాశారు. నిన్న మనం శ్రవణం చేశాం కదా. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతః స్వార్థేష్వభిజ్ఞస్వరాట్ అని ఆరంభించాడు. ఎవడి వల్ల అయితే ఈ లోకాలన్నీ పుడుతున్నాయో, ఎవడి వల్ల నిలుస్తున్నాయో, చివరికి ఎవరిలోకి చేరుతున్నాయో వాడే బ్రహ్మ అని చెప్పారు కదా వేదంలో. దాన్ని ఇక్కడ వర్ణించారు. ఎవరి వల్ల అయితే ఇవన్నీ కలుగుతున్నాయో అలాంటి ఆ పరమాత్మ సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు. ఆయన నిమిత్త ఉపాదాన కారణము. ఆయన జ్ఞానం కలిగిన వాడు, స్వతంత్రుడు. తన పైన ఎవరూ లేరు. పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. నత సమస్య అభ్యధికశ్చ కుతోన్య. ఆయనతో సముడు కానీ ఆయన కంటే అధికుడు కానీ ఎవరూ లేరండి. అలాంటి తాను సంకల్పించి లోకాన్ని సృజించాలని బ్రహ్మని సృష్టించాడు. చూడండి, భాగవతం అంతా ఒక శ్లోకంలో పెట్టేశారు. జన్మ లేనివాడు తాను పుడుతున్నాడు. ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. పుట్టి ఆ పరమాత్మ తానే అన్నిటికీ కారణమయ్యాడు. కారణమై తానే యశోద గృహానికి చేరాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, స్వతంత్రుడు. అడ్డేదెవరాయన్ని? అలాంటి తాను బ్రహ్మ హృదయాధికవయే బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఉపదేశించాడు. బ్రహ్మగారికి జ్ఞానాన్ని ఉపదేశించాడా? చేశాడు కదండి. కృష్ణావతారంలో తీసుకుంటే ఏమిటి పిల్లోడు, వీడి సంగతి చెప్తానుండని గోవుల్ని గోపాలకుల్ని దాచిపెట్టేస్తే ఏమైంది? ఎవరిని నన్నా నువ్వు నా వెనకాతలు పుట్టినవాడివి, నేను పుట్టిస్తే పుట్టినవాడివి, నన్నే ఏడిపిద్దాం అనుకుంటావా అని ఆయన్ని ఏడిపించాడు. బ్రహ్మగారు వచ్చి నమస్కారం చేసిన ఆయన, నీకు నమస్కారం, నువ్వెవరో తెలియక తప్పు చేశాను, నా లోకానికి నన్ను వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అని 4 తలకాయలు నేలకేసి కొట్టుకొని కృష్ణుడి పాదాల దగ్గర దండం పెట్టాడు. అలా ఆ కృష్ణ పరమాత్మ తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరండి? ముహ్యంతి యత్ సూరయ. దేవతలంతా కూడా ఆయన్ని తెలుసుకోలేరు, మోహాన్ని చెందుతారు. అందుకే కదండి ఇంద్రుడు ఏం చేశాడు? గోవర్ధన పర్వతానికి కృష్ణుడు భోజనం పెట్టిస్తే నాకు పెట్టలేదని కోపం రాలే? కృష్ణుడి మీద యుద్ధం చేయడానికి వెళ్ళరా? శంకరుడు బాణాసురుడనే రాక్షసుడి దగ్గర కాపలా కాస్తూ కృష్ణుని మనవణ్ణి బాణాసురుడు బంధిస్తే కృష్ణుడు వచ్చి విడిపించడానికి వస్తే కృష్ణుడితోనే యుద్ధం చేశాడు. ముహ్యంతి, మాయలో పడిపోతారు ఎవరైనా. చూసారా, ఒక్క శ్లోకంలో మొత్తం అన్నిటినీ పెట్టాడు ఆయన. తేజో వారి మృదాం యథా వినిమయ యత్ర త్రిసర్గో మృషా. ఆ స్వామి సృష్టి స్థితి లయాలు చేయడం కోసం ఈ భువన భాండాలన్నింటినీ సృజిస్తూ 3 కలిపాడు. ఏమేం చెప్పాను నేను రాత్రి? భూమి, నీరు, అగ్ని, ఈ 3 కలిపి ఎలా సృజించాడో సృష్టి క్రమం మనం ఇప్పుడు చెప్పుకోబోతాం 2వ దాంట్లో. చూడండి, ఒక శ్లోకంలోనే సృష్టి క్రమాన్ని చెప్పారు, సత్వరజస్తమో గుణాలని చెప్పారు. ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం. అటువంటి ఆ స్వామి ఉండేటువంటి ధామం ఒకటి ఉందయా, పరమపదం. సద్భక్తులైన వారికి దాన్ని ఇస్తాడు. అలాంటి గొప్పగా ప్రకాశించే ఆ భగవంతుడు సత్యం అని పిలువబడతాడు. ఆయన్ని నేను ధ్యానిస్తున్నాను. చూసారా, ఒక్క శ్లోకంలో భాగవతం అంతా వచ్చిందా లేదా? ఇంకా అనేక వివరాలు అనేక కోణాల్లో చాలా అందంగా ఒక శ్లోకంలో చెప్పారు వేదవ్యాసుడు. దీన్నే పెద్దల యొక్క సామర్థ్యం. చిన్న శ్లోకాన్ని పెద్దగా వివరిస్తారు, పెద్దగా ఉన్నదాన్ని చిన్నగాను చెప్పగలుగుతారు. ఇష్టం హి విదుషాంలోకే సమాస వ్యాసధారణం అంటారు. దాన్ని పెద్దగాను చేయగలరు, చిన్నగాను చేసి చెప్పగలరు. ఇది పెద్దల యొక్క బుద్ధి విశేషం అన్నమాట. అలాంటి గొప్ప మహానుభావులు మన పోతనామాచ్యుల వారు కూడా భాగవతాన్ని మొత్తాన్ని ఏమి అందులో చెప్పబడుతుందో చెప్పేశారండి మొదటి శ్లోకంలో ధ్యానం చేస్తూ. మంచి తెలుసుకోవాలనుకున్నాం కదా, వినండి. నిజానికి మనం కైవల్యం అంటే దూరం, కైవల్యము మోక్షం 2 ఉన్నాయండి.
నిజానికి మోక్షం అంటేనే కైవల్యం కూడా కేవలులు కూడా వచ్చేస్తారు. ఎందుకు కేవలులు అంటే ఎవరండి? ఆత్మకాముడు ఎవడైతే ఉంటాడో వాడిని కేవలుడు అంటారు. ఆత్మకాముడు అంటే ఏమిటండి? లోకంలో చాలామందికి చాలా కోరికలు ఉంటాయండి. ఇహలోకంలో సుఖాలు కావాలనుకునే వారంతా ఒక రకం, వాళ్ళని ఒక పక్కన పెట్టేయండి. కార్లు, బంగళాలు, తిండి ఇవన్నీ కావాలనుకునేవాళ్ళు. వీళ్ళని పక్కన పెట్టేస్తే నేనెవరో తెలుసుకోవాలి అనే కోరిక కొంతమందికి ఉంటుందండి. మీలో ఎంతమందికి ఉంది? ఎవరు నేనెవరో తెలుసుకోవాలి అని ఎంతమందికి కోరిక ఉంది అని అడిగితే ఒక ఆవిడ చేయెత్తింది. చెప్పమ్మా, తెలుసుకోవాలనుకున్నావా? తెలుసుకున్నానండి. అమ్మో, ఏం తెలుసుకున్నావు చెప్పు. మీరు అహోబిల స్వామి అండి, చిన్నజీర స్వామి శిష్యులండి అని. అమ్మ నువ్వేం చెప్తున్నావమ్మా? మీరే అన్నారు కదండి ఆత్మకామం, నేనెవరో తెలుసుకోవాలన్నారు కదా, నీ గురించి నేను తెలుసుకున్నా. అమ్మ నేనెవరో అంటే నేనని కాదమ్మా, నువ్వెవరో కూడా నువ్వు తెలుసుకోవాలి కదండి. ఎవరికి వాళ్ళని ఒకసారి ఆలోచించండి. నేనెవరు? ఎవరం మనం? ఎక్కడి నుంచి వచ్చాం? ఈ జన్మలో ఇక్కడ కరీంనగర్లో పుట్టుండొచ్చు, పలానా పేరు ఏదో ఉండొచ్చు, ఆడ మగ అనే పేరు లింగ భేదాన్ని బట్టి వ్యక్తులు కూడా అవ్వచ్చు. నిజానికి ఎవరం మనం? ఎక్కడి నుంచి వచ్చాం? ఎవడు మనం తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు? ఒక్కోసారి ఏడుస్తున్నాం, ఒక్కోసారి నవ్వుతున్నాం. ఈ దుఃఖ పరంపరలు ఎందుకు మన వస్తున్నాయి? ఒక్కోసారి మనం చేసుకున్న వాటికి ఏడవడం కాదు, మన పక్కవాడు చేసిందని కూడా మనం ఏడుస్తాం కదా. మన ఇళ్లల్లోనే మనం చూస్తుంటాం. మన పిల్లలకు ఒంట్లో బాగుండకపోతే మనం ఏడుస్తాం, మన పిల్లలకి ఏదైనా మంచి జరిగితే మనం ఆనందిస్తుంటాం. ఎంత విచిత్రం! వాడెవడు, నువ్వెవడు? వాడికి నీకు సంబంధం ఏమిటి? ఏదో రుణపడి ఉన్నారు, ఆ రుణం తీర్చుకోవడానికి వాడు వచ్చి ఇప్పుడు ఇక్కడ పుట్టాడు. గత జన్మలో వాడికి ఏదో ఎగ్గొట్టారు, వాడు ఇప్పుడు పోయిన తర్వాత వాడు మళ్ళీ మీ కడుపున పుట్టాడు. ఎలా? అప్పుడు నా డబ్బంతా తీసుకున్నావు కదా, అనుభవించావు కదా, ఇప్పుడు నేను దాన్ని పొందడానికి వస్తున్నాను. ఇదంతా రుణం అండి. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ అంటారు కదా. ఒక ఇల్లైనా, లేదు ఒక పుత్రుడైనా, లేదు భాగస్వామైనా, ఎవడైనా సరే రుణం. ఆ రుణం ఉన్నంత వరకు బాగుంటారు, అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. తీరిపోయిన తర్వాత ఇంకో గోరు ముద్ద ఇంకోసారి మీరు వండి పెట్టడానికి కూడా ఏం దిక్కు ఉండదండి. మీకు ఇష్టమని పాయసం చేశానండి అన్నవాడు ఉండడండి, ఆయాసంతో వెళ్ళిపోతాడు, ఉండడు. ఆవిడైనా ఆయన ఎవరైనా అంతే. సమయం ఎంతకాలం ఉండాలి, ఎంత తినాలి లెక్క, ఎన్ని శ్వాసలు పీల్చాలో, ఎన్ని కణాలు మనం తినాలో లెక్క ఉంటుంది. అది ఉన్నంతకాలం ఈ భూమి మీద ఉంటాం. అది తీరిపోయినాడు ఎవ్వడు బలవంతంగా ఉందాం అనుకున్నా ఉండడానికి ఎవడి తరం కానీ కాదు. అందువల్ల ఉన్నంత కాలంలో ముందు నేనెవరో తెలుసుకోవాలి. అంటే ఎవరికి వారు, ఎవరిని నేను? ఈ దేహాన్న, దేహం కంటే లోపల విలక్షణంగా ఉన్న నేనెవరు అని తన గురించి తాను అన్వేషిస్తాట. అలా ఆత్మ గురించి అన్వేషించేవాడినే కేవలుడు అంటారు. వాడు అక్కడితో ఆగిపోతాడు. అక్కడితో ఆగిపోయేవాడు కాకూడదు. నన్ను ఇక్కడికి పంపినవాడు ఎవడు, వాడి గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇలా చేర్చిన వాడు ఎవడు? నా అంతటి నేను రాలేదు కదా. మనం అనుకుంటే ఈ శరీరంలోకి వచ్చామా? రాలేదే. మరి అనుకుంటే అన్నీ జరగాలంటే ఇప్పుడు నేను వెళ్ళిపోవాలనుకున్నా ఈ శరీరం నుంచి బయటికి వెళ్తానా? నా ప్రమేయం ఉందా? లేదే. అందువల్ల ఎవడో నడుపుతున్నాడు, ఎవడో నవ్విస్తున్నాడు, ఎవడో కవ్విస్తున్నాడు, ఎవడో మాట్లాడిస్తున్నాడు, ఎవడో నిద్రపుచ్చుతున్నాడు. ఎవడు వాడు? తెలియట్లా మనకి. అందుకని వాడిని గురించి కూడా అన్వేషించాలి. ఆత్మ పర్యంతం కాకూడదు, పరమాత్మ పర్యంతం అవ్వాలి, అక్కడ దాకా వెళ్ళాలి. అందుకే కేవలం ఆత్మ దగ్గరికి వెళ్తే కైవల్యం అంటారు. మరి ఇక్కడ మన పోతనామాచి వారు కైవల్య పదంబు చేరుడకన్ అన్నారు. అయితే ఉత్త కైవల్యం చెప్పలేదు ఆయన. శ్రీ కైవల్య పదంబు చేరుడకనై చింతించదన్ లోకరక్షైకారంభకు. ఎంత అందంగా ఉంటుందండి ఈ పద్యం, చూడండి మీరే. ఉత్త కైవల్యం చెప్పాల, శ్రీ కైవల్యం అన్నారు కనుక నాకు అనిపించిన భావన ఏమనంటే, కైవల్యం తర్వాత ఉన్నదని ఏదో కూడా చెప్పాడు ఆయన. ఆత్మకాముడుగా ఉండగలనైనా ఆ కైవల్యానికి కూడా పైన ఇంకోటి ఉంది. ఏది? పరమపదం.
అదే శ్రీ కైవల్యం అని సంప్రదాయ రీత్యా చక్కగా చెప్పారు ఆయన మహానుభావుడు. పరమపదాన్ని, ఆ పరమపదాన్ని చేరుడుకై చింతించదన్ లోకరక్షైకారంభకు, ఈ లోక రక్షణ చేయడం కోసం సృష్టి స్థితిలయాలు చేసేటువంటి ఆ స్వామి భక్త పాలన కళా సంరంభకున్, భక్తుల్ని రక్షించడంలో ఆయనకున్న కళ సామర్థ్యం ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఎక్కడో ఆయన ఉన్న ద్వారకా నిలయ అని పిలిచింది ఆవిడ, వస్త్రాలు అక్కడికి వచ్చేసినాయి. ఆయన భక్తులను ఎలా రక్షిస్తాడండి? ప్రహ్లాదుని రక్షించాడు. అనేక రకాలుగా ఎన్నెన్ని చోట్ల మనం చూస్తే అన్ని ఘట్టాల్లో, ఆ ఘట్టాలన్నీ చూడండి నేను కూడా చెప్తూ భక్తులను ఎలా రక్షించాడో తెలియజేశారు. ధ్రువుడు, అలాగే ప్రహ్లాదుడు, అజామీలుడు, ఇలాంటి వాళ్ళు ఎందరినో రక్షించాడండి పరమాత్మ అని ఆయన గురించి చెప్పి లోకరక్షైకారంభకున్నన్నారు. ఈ లోకరక్షణ చేయడం కోసమని సృష్టి స్థితిలయాలు చేశారు, సృష్టి క్రమాన్ని చెప్పారు, దాంతోపాటు ఆ పరమపదాన్ని గురించి చెప్పారు. ఇంకా విశేషించి భక్తుల్ని రక్షించే క్రమంలో వచ్చే అవతార విశేషాలని ఈ శ్లోకంలో చెప్పారు. మరి వీళ్ళందరికీ అడ్డుగా ఉండేవాళ్ళు ఎవరండి? రాక్షసులు ఉన్నారు కదా, అసురులు, వాళ్ళని గురించి కూడా చెప్తున్నారు. దానవోద్రేక స్తంభకు, దానవులైనటువంటి రాక్షసులందరినీ కూడా అణచాడు స్వామి. హిరణ్యకశిపుణ్ణి, శిశుపాలుణ్ణి, ఆ ఘట్టాలన్నింటిని కూడా ఈయన చెప్పేశాడు. మనకి ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి రెండో చెప్తున్నాడు అనమాట ఇందులో. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, ఆ స్వామి ఈ సృష్టి స్థితి లయాలు చేస్తూ ఎన్నో భువన భాండాలన్నీ సృజించాడు కదా. ఈ బ్రహ్మాండాల యొక్క పరికల్పన అంతా కూడా ఆయనకు ఒక లీల. చిన్నపిల్లవాడు ఉయ్యాల్లో పడుకుని కాళ్ళు చేతులు ఊపుతాడు, దానికి ఏమైనా ఆయాసపడాలా? ఏం ఆయాసపడక్కర్లేదు కదా. ఎంత లీలగా చేస్తాడో పరమాత్మ కూడా అంత లీలగా సృష్టిస్థితి లయాలు చేస్తాడట. అలాంటి వాడు ఎవరండి? మహానందాంగన డింభకున్, మహానంద అంటే ఇక్కడ నందుడు, ఆ నందుని యొక్క అంగన అంటే ఎవరు? భార్య యశోద. ఆ యశోదకి డింభకుడు అంటే పిల్లవాడు. ఎవరైనా? శ్రీకృష్ణుడు. అలాంటి ఆ శ్రీకృష్ణుడిని చింతిస్తున్నాను మనస్సులో. దేనికోసం? ఒకసారి మనం కూడా కళ్ళు మూసుకొని శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, యశోద తనయా అని భావించేట ఆయన. నందుని భార్య యశోద, యశోద కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ. నిన్ను ధ్యానిస్తున్నా. ఎందుకు ధ్యానం? అంటే పరమపదాన్ని నాకు ఇమ్మని, ఆ స్థానంలో నన్ను పెట్టుకోమని. ఎందుకు పరమపదం? అక్కడ వెళ్తే ఆకలి దప్పకలు ఉండవు, ముసలితనం రాదు, చావు రాదు, ఎప్పుడు యవ్వనంలోనే ఉంటాం. సత్యకామము అనుకున్న కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. సత్య సంకల్పం ఇవన్నీ వస్తాయండి. అపహత పాపాలు అంటావు.